నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మిరెడ్డి తారక్ పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. బి తారకనాథ్ రెడ్డి గారు ఈరోజు మన డివైఎఫ్ఐ కార్యక్రమంలో అందరికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉండి ఇంకా జరిగేటువంటి యోజన మరియు స్పోర్ట్స్లోనే కాకుండా ప్రజా సంఘాలకు కూడా తోడు నీడుగా ఉండాలని ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథులుగా వచ్చినటువంటి తారకనాథ్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందు ఉన్న క్రీడాకారులందరికీ అండ్ పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ థింగ్, గత 41 ఏళ్ళుగా 41 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సందర్భంగా 5 రోజుల పాటు లేదంటే వారం రోజుల పాటు ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ థింగ్ లైక్ టు కంగ్రాచులేట్ డివైఎఫ్ఐ ఆర్గనైజర్స్కి. ఇది 41 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేస్తూ ఇది 42వ సంవత్సరం. ఇది సామాన్యమైన విషయం కాదు. సో ఇది ఆనవాయితీగా వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నిర్వీర్యంగా ఎవ్రీ ఇయర్ అట్లనే చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీటన్నిటికీ ఈ ప్రోగ్రామ్ రావడానికి ముఖ్య కారణం వీళ్ళు ఆర్గనైజర్స్ అయితే, సో మరొక ముఖ్య కారణం అండ్ మీరు క్రీడాకారులు. సో మీరు వాలంటరీగా వచ్చి స్పోర్టింగ్ స్పిరిట్తో మీరు అందరు పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. సో ఇంకా కూడా సో ఇప్పుడే అందరూ ఆర్గనైజర్స్ చెప్తుంటే విన్నాను. సో వేరే ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలే కాకుండా దూరం టౌన్స్ నుంచి, కావలి నుంచి, అక్కడి నుంచి కూడా టీమ్స్ వచ్చాయని ఈసారి. సో అట్లనే కాకుండా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా టీమ్స్ వచ్చి సో ఆత్మకూరులో డివైఎఫ్ఐ పోటీలు అంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన ఏ సపోర్ట్ అయినా నేను మనస్ఫూర్తిగా ఇస్తాను. సో ఎందుకంటే స్పోర్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. నేను కూడా ఒక స్కూల్ క్రికెట్ టీంలో ఆడేవాడిని. సో అయినా స్పోర్ట్ ఎంత స్టడీస్లో ఎంత అకాడమిక్గా ఎంత బాగున్నా కానీ బట్ ఆ స్పోర్ట్ 1 hour ఆడడం అనేది మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అండ్ ఆ స్పోర్ట్ ఆడేటప్పుడు చదువుల కంటే కూడా మోర్ ఇంట్రెస్ట్తో, మోర్ ఇన్వాల్వ్మెంట్తో, మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఆడతాము. సో అదే మీ లైఫ్లో కూడా తీసుకెళ్ళండి. సో స్పోర్ట్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి స్పోర్టింగ్ స్పిరిట్, 100% ఇన్వాల్వ్మెంట్తో ఆడతారు. సో 100% ఇన్వాల్వ్మెంట్ మీరు ఓన్లీ స్పోర్ట్లోనే కాకుండా మీ లైఫ్లో కూడా. సో ఏ పని చేసినా 100% ఇన్వాల్వ్మెంట్తో చేయండి. డెఫినెట్గా మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా ఉంటారు మీ లైఫ్లో. వన్ మోర్ థింగ్, డెమోక్రసీ గురించి అందరూ పెద్దలు మాట్లాడుతున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో మీరు యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్, సో మీరందరూ కూడా మోర్ అవేర్గా ఉండాలి. సో ఈ కంట్రీలో ఏమవుతుంది, రాజకీయాల పట్ల వాటి పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ అవేర్గా ఉండాలి. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ప్రశ్నించే యాటిట్యూడ్ ఉండాలి. సో ప్లీజ్ క్వశ్చన్ చేయండి. సో మీ లోకల్ ఐడెంటిటీ ఈవెన్ స్మాల్ థింగ్, అంటే మీ లోకల్గా మీ రోడ్లో చెత్త అవ్వచ్చు లేదా నీళ్ళు లాగింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫస్ట్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేస్తే సో అంటే డెమోక్రసీలో మనందరూ పార్టిసిపేట్ చేయాలి.